హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషూస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఈరోజు మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికోసం నేను పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. పైపింగ్ అనేది నేను ఈ మిషన్కి ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు పైపింగ్ ఈజీగానే వస్తుంది. చూడండి, ఇలా ఈ థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్ని మనం ఎటువైపు అయితే పైపింగ్ది గ్యాప్ అనేది సెట్ చేసుకున్నామో ఫుట్కి, అటువైపు అనేది పెట్టేసుకోవాలి. నేనైతే ఇటు లెఫ్ట్ సైడ్ అనేది పెట్టేసుకున్నాను. సో నేను లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేస్తాను. ఈ దారం అనేది మనకు సెట్టింగ్ చేసుకున్న గ్యాప్లోకి దూర్చాలి. చూడండి, ఇలా 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 స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కానీ ఈ థ్రెడ్ని కానీ దేన్ని లాగకూడదు. చూడండి, ఇలా పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మీరు సెట్టింగ్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా మీరు పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ పైపింగ్ కోసము ఒక 30 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఫ్యాబ్రిక్ అనేది క్రాస్లో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచుతోని ఖర్చు పెట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను పైపింగ్ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేస్తాను ఇన్విజిబుల్గా. చూడండి, ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. ముందుగా నేను దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న వైపు ఈ పైపింగ్ ఇలా పెట్టేసుకోవాలి. లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా చూడండి, ఇలా నీట్గా ఎక్కడ లాగకుండాను నీట్గా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము నెక్కి కూడా ఒకే ఖర్చు తీసుకొని ఒకే ఖర్చుతో పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఫ్రంట్ సైడ్ కూడా అలానే అటాచ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ వైపు. చూడండి, ఇక్కడ ఇలా టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక క్లాత్ని కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా లోపలికి అనుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని చూడండి, ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను బార్డర్ అనేది కింద రావాలని పెట్టాను. చూడండి, ఇలా అందుకని ముందుగా మనం కింది పార్ట్ని అడ్జస్ట్ చేసుకొని పైన పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ పార్ట్కి ఒక దూరం స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్కి అడ్జస్ట్ చేసేసుకొని ఈ పైన కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పైపింగ్కి సైడ్లో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా ఇక్కడ టర్న్ తిరిగే ఉంటుంది. మనము టర్న్ తిరిగే దగ్గర జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి.
చూడండి ఇలా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఈ పార్ట్ని కట్ చేద్దాం. చూసారు కదా, ఇది ఒరిజినల్ సైడ్ ఇటువైపు, మనం పైపింగ్ వేసింది ఇటువైపు పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా స్టిచ్ చేసుకున్న స్టిచ్ని విప్పేసుకోవాలి. అంటే మీరు బిగినర్స్ కోసమని నేను ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బార్డర్ అనేది కింద కరెక్ట్గా అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీయాలి. ఇలానే మార్కింగ్ వైపుకి ఎందుకు ఇలా పైపింగ్ యాడ్ చేసుకోమన్నానంటే ఇప్పుడు మార్కింగ్ అనేది మనకి ఇటువైపు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం టాప్ స్టిచ్ వేసుకుందాం. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది వైపు ఈ సైడ్స్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ కింది వైపు అటాచ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని కింది వైపు అటాచ్ చేసేసుకోవాలి. ఈ టర్నింగ్స్ తిరిగే దగ్గర మనం నీడిల్ అనేది కింది వైపుకు ఉంచాలి. అలానే ఈ టెన్షన్ అనేది పైనకి లేపి ఇలా టర్న్ అనేది చేయాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. నీడిల్ అనేది పైనకి లేపకూడదు. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు నుండి కూడా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. నేను కటింగ్ వీడియోలో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా. ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు నేను ఈజీగా ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా డార్క్గా పెట్టేసుకుందాం. ఇలా మార్కింగ్ అనేది డార్క్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టేద్దాం. ఇలా మిడిల్ పాయింట్ చూసేసుకొని ఈ రెండు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇటువైపు కూడా మార్కింగ్ అనేది పడుతుంది. చూడండి, ఇలా ఇలా ఈ మార్కింగ్ ఇటువైపు కూడా పడిన తర్వాత చూడండి, ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పై నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద కూడా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇలా కింది పార్ట్ నుంచి
చూడండి ఈ లైన్ పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్లో ఇలా పట్టుకొని ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ తీసుకోవాలి. తర్వాత ఇటు మళ్ళీ మనం ఎలా అయితే డాట్ వేసుకుంటామో అలానే డాట్ పాయింట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ దీనిపైన డబల్ స్టిచ్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు టర్న్ చేసుకుంటే మనకి చూడండి ఇలా నీట్గా ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేస్తుంది. ప్రిన్సెస్ కట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా ఇక్కడ రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో ఇలా మనకి ఫ్రంట్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లో మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా దానిపై నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టర్న్ పాయింట్ దగ్గర మనము ఇటు టర్న్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇలా మళ్ళీ సేమ్ మనం ఇంకొక స్టిచ్ వేసుకుందాం. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి కింద పట్టీ అనేది అటాచ్ చేసేసుకుందాము. ఇలా ఒక పట్టీని తీసుకొని మనము ఈ కింద పార్ట్ అనేది పట్టీ వేసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని బార్డర్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనము ఈ పట్టీ పెట్టినాం కదా, ఇది ఇటువైపు ఉండాలి, ఇది అటువైపు ఉండాలి ఖర్చు అనేది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటారనుకుంటే దూరం కుట్టు వేసుకోవచ్చు. నేను ఇది నార్మల్గా స్టిచ్చే వేసుకున్నాను, అందుకని దగ్గర కుట్టేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్కి మనము ముందుగానే పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా, సో మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి రివర్స్ తీసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, ముందుగా ఇది సీదా సైడ్ పెట్టేసుకోవాలి. ఇది మనం పైపింగ్ వేసాం కదా, పైపింగ్ వేసింది అటువైపు వేసుకోవాలి. బ్లౌజ్ ఏదైతే సీదా ఉందో అటువైపు ఈ పైపింగ్ మనం కుట్టుకున్న దాన్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా నేను బార్డర్ అటాచ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ముందుగా కింద పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాను. బార్డర్కి అటాచ్ చేసి మనకి ఎంత బార్డర్ అయితే కస్టమర్ కావాలన్నారో దాన్ని బట్టి మనము కింద ఆ బార్డర్ లెంత్లో అటాచ్ చేసుకోవాలి. మన ముందు లైనింగ్ని దూరం కుట్టు పెట్టేసుకొని చూడండి ఇలా ఇప్పుడు మళ్ళీ మనము నార్మల్ స్టిచ్కి పెట్టేసుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ పక్కకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని
కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద దూరం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టుని విప్పేసుకోవాలి. దూరం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టుని విప్పేసుకోవాలి. ఈ కుట్టు విప్పడంలో కూడా ఒక చిన్న టిప్ అండి. ఫ్రంట్ సైడ్ ఫస్ట్ దారం ఇలా ఆగిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ కూడా ఒక దారం వస్తుంది చూడండి, ఇలా దారం వస్తుంది కదా, దీన్ని ఇలా లాగాలి. తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఈ దారాన్ని ఇలా లాగాలి. తర్వాత బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఈ దారాన్ని ఇలా లాగాలి. ఇలా కుట్టు విప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇలా కుట్టు మొత్తం విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసేయాలి. ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసేసుకొని మళ్ళీ ఒకటి పైపింగ్ పక్కకి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ ముడతలు లేకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు కింద బార్డర్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. చూడండి ఈ డాట్ పాయింట్ ముందుగా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా డాట్ పాయింట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికి కింద బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి మనం, హెమ్మింగ్ బెల్ట్. నేను దీనికి కూడా పైపింగ్ వేస్తున్నాను, పైపింగ్ వేసి హెమ్మింగ్ బెల్ట్ అటాచ్ చేస్తాను. చూడండి ఇలా ఇటువైపు ఖర్చు అనేది అటువైపు ఉండాలి. చూడండి ఇలా ఇప్పుడు మనము దీనికి హెమ్మింగ్ పట్టి అటాచ్ చేయాలి.
ఈ పైపింగ్ క్లాత్ పై నుండి పట్టీ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టీని ఇటువైపు ఫోల్డ్ చేసేసుకొని ఒక దూరం కుట్టి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కావాలంటే ఇక్కడ కూడా ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయింది, బ్యాక్ రెడీ అయింది. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి మనం. నేను ఫ్రంట్ని బ్యాక్ని అటాచ్ చేస్తున్నాను ఫస్ట్. షోల్డర్ పార్ట్ దగ్గర డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే షోల్డర్ అనేది మనకి స్టిచ్ అనేది ఊడిపోతుంది. హ్యాండ్స్కి లైనింగ్ అనేది వద్దని చెప్పారు కస్టమర్స్. సో నేను వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. కోసము నేను బార్డర్ అనేది దీనికి అటాచ్ చేస్తున్నాను. మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉందండి. ఇది చూసారా, మనకి 2 సైడ్స్ ఒకేలా కనబడుతుంది. అలాంటప్పుడు మనము కన్ఫ్యూజ్ అయిపోయి ఉల్టాని కుట్టేసి మనం జాయిన్ చేసామనుకోండి, మళ్ళీ కస్టమర్ మనకు రిటర్న్ తీసుకొస్తారు. సో మనము ఉల్టా ఏది సీదా ఏది అనేది గుర్తు పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనంటే, బార్డర్ ఉంది కదా, బార్డర్లో ఫ్లవర్స్ వచ్చేసి చూడండి గోల్డ్ కలర్లో ఉన్నాయి, ఇటు సైడ్ ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి. సో ఇది గుర్తు పెట్టేసుకోవాలి మనం. సో ఇక్కడ గోల్డ్ కలర్ ఉన్న సైడ్ అనేది ఒరిజినల్, ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఇటువైపు ఉన్నాయి కదా, ఇది ఒరిజినల్ అనమాట. దీనివైపు మనం ఇప్పుడు బార్డర్ అనేది అటాచ్ చేసుకుంటాము. నేను ఇలా ఇప్పుడు బార్డర్ అటాచ్ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా మనం ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టిఫ్గా ఉండడం కోసము ఈ చిన్న పార్ట్ వరకు లైనింగ్ అటాచ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా దీన్ని ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఈ పార్ట్ను ఇక్కడ లైనింగ్ ఎలా అటాచ్ చేయాలనేది చాలా రకాలుగా మనం అటాచ్ చేసేసుకోవచ్చు, కానీ నేను ఒక సింపుల్ మెథడ్ని ఫాలో అవుతున్నాను. చూడండి, ముందుగా ఈ పార్ట్లో లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఇలా ఈక్వల్గా అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా మనం షేప్ బెల్ట్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. కన్ఫ్యూజ్ అవ్వకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీన్ని ఇలా బయటికి లాగాలి.
చూడండి ఇలా మనకి చూడండి ఇలా వేస్తే ఇక్కడ ఖర్చులు మనకి కనబడవు. చూడండి ఇలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు మనం దీనికి ఒక పై నుంచి టాప్ స్టిచ్ వేసుకుందాము. ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు లెంత్ అనేది హ్యాండ్ లెంత్ అనేది పెరిగింది. ఇలానే ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ ఎడ్జ్లో లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్నంతా మిడిల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఈ మిడిల్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఇటు మనం ఇటు అటాచ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా, ఇటు ముందుకు వస్తుంది. అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని అంతా లోపలికి అనుకొని ఈ పార్ట్లో ఇప్పుడు మనం ఈ పార్ట్ ఉంది కదా, ఇది అటాచ్ చేయాలి. మనం ముందుగా వేసుకున్న స్టిచ్ ఉంటుంది, ఆ స్టిచ్ మీదకి వెళ్ళి మళ్ళీ స్టిచ్ వేసుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ని సీదా సైడ్ తిప్పేసుకోవాలి. చూడండి ఇలా మళ్ళీ దీనిపై నుండి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో నేను ఫ్రంట్ లోతు బ్యాక్ లోతు అలా కట్ చేసేస్తాను, ఎందుకంటే నేను కటింగ్లో ఫ్రంట్ లోతు బ్యాక్ లోతు అనేది తీయలేదు. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒకవైపు నేను ఫ్రంట్ లోతు అనేది కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ అని ఇలా కట్ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లాగకూడదు, అలా హ్యాండ్స్ కూడా లాగకూడదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి, పెట్టేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న పార్ట్ని షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా ఉల్టా తీసేసుకొని ఇలా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి.
చూడండి ఇలా. నేను ఈ ఓవర్లాక్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుందాము. తర్వాత నేను ఓవర్లాక్ చేసి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని జాయిన్ చేసేస్తాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ చెప్పారు, అందుకని నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ కదా, పైన ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుందాం. ఫస్ట్ మనం తర్వాత చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంకో వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చినాయి, ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్, ఇక్కడికి 8 ఇంచెస్ కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఈ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు ఈ 5 ఇంచెస్కి ఈ 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు కూడాను బ్యాక్ సైడ్ చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ నుండి ఇలా పెట్టుకుంటే ఈ పార్ట్ వరకు వచ్చింది. ఇక్కడ 5 ఇంచెస్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా హ్యాండ్ అనేది ఫస్ట్ మనం ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ హుక్స్ కాదు, ఫ్రంట్ హుక్స్ కాదు, ఇది వచ్చేసి మనకి సైడ్ జిప్ అనమాట. ఇప్పుడు జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు జిప్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలంటే, జిప్ అనేది మనకి రైట్ సైడ్ రావాలి, ఎందుకంటే మనం శారీ పళ్ళు అనేది మనకి రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి కనబడదు. అందుకని ఇక్కడ మనకి రైట్ సైడ్ అనేది నేను జిప్ అటాచ్ చేస్తున్నాను. దీనికోసము మనం ఒక హాఫ్ వరకు నార్మల్గానే స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక హాఫ్ అనేది ఈ కింద బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ అనేది హాఫ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక హాఫ్ అనేది కుట్టు వేయకుండా అలా వదిలేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ పార్ట్ దగ్గర అయితే మనము ఈ పార్ట్ని మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో అంత ఖర్చుతో మనము ఒక ఫోల్డింగ్ అనేది వేసేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీని వైపుకి మనము ఇంకొక స్టిచ్ అనేది చూడండి, ఇలా మనకి ఇక్కడ కొద్దిగా పైన వైపుకి వచ్చేలాగా ఇంకొకటి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో అంతవరకు మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ పార్ట్కి ఈ జిప్ అనేది అటాచ్ చేయాలి. చూడండి, ఇలా. దీనికోసము ముందుగా దీన్ని ఇలా అటాచ్ చేద్దాము. చూడండి, ఇలా. ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి రబ్ చేసుకొని ఇలా వదిలేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఈ జిప్ని ఇలా ముందుకు లాగేసి ఇటువైపు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ ఇంత నుంచి అయితే స్టార్ట్ చేసామో ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ చేయాలి.
ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ రబ్ చేయాలి. ఇప్పుడు జిప్ అనేది పైన కనుక్కోవాలి. చూడండి ఇలా అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.